So, good afternoon. Welcome to today's session. This is your Jayashree ma'am, your master teacher for chemistry. అయితే your most wanted video answers అడుగుతున్నారు కదా చాలా మంది for IPE questions. So, I've come back with that video. So, let me confirm me if I'm audible and if I'm visible. చెప్పండి. Am I audible? Am I visible? చెప్పండి. Yes or no? Hello, Shashank. Am I audible? Okay, yes, ma'am. All right. Thank you for the confirmation. అయితే మనము we have doing so many questions. అయితే నేను మీకు 8 mark questions ఏమేం రావచ్చు అని ఆల్రెడీ చెప్పేసాను. సో ఇన్ దాట్ పర్టిక్యులర్ టాపిక్ we have seen like ఏమేం 8 mark questions అన్నవి ఏ చాప్టర్ నుంచి రావచ్చు, లైక్ అటామిక్ స్ట్రక్చర్ అయితే ఏమేం క్వశ్చన్స్ రావచ్చు, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు. సో స్టూడెంట్స్ have been asking me like answers కావాలి అని. So I thought, why not explain those answers also? Okay. So hello Shashank, hello Aradhya. Okay. So without any delay, let's start our class. Atomic structure lo 8 mark questions ni I'll be explaining you today. Okay na? So ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో 8 మార్క్స్ సంబంధించి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చూద్దాం. ఓకే. సో ఈ అటామిక్ స్ట్రక్చర్ 8 మార్క్ క్వశ్చన్స్ లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ what are the postulates of Bohr's model of hydrogen atom and line spectra? ఇది కామన్ క్వశ్చన్, ఎప్పుడు రిపీటెడ్ మోడ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇదే. బోర్స్ మోడల్ అంటే ఏంటి, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అయితే ఈ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ సి నేను ఇక్కడ ద వే ఐఎమ్ గివింగ్ యూ ద ఆన్సర్ కదా, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ వే టు టెల్ యూ దట్ మీరు పేపర్లో ని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది కూడా నేను మీకు ఈరోజు క్లాస్ లో చెప్తాను. నాట్ జస్ట్ ఆన్సర్ ఇది మీరు ఇలా రాసేయండి అని కాదు. యునో దేని ఎలా ఇలా రాస్తే దేర్ విల్ బి మోర్ వెయిటేజ్, మీ పేపర్ కి ఎన్హాన్స్ అవుతుంది. ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ పేపర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఐపీఈ, బికాస్ పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ మనం ఇక్కడే రాస్తాం కాబట్టి ద వే యు ఆర్ రైటింగ్, the way you have to create your answer script such that it looks very legible and at the same time ఎక్కువ illustrations ఉన్నా సరే you can do it. ఓకేనా? సో నేను మనకి ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి ఈ చాప్టర్ లో we have just 4 or 5 questions అంతే. సో ఆ 5 questions కి కూడా నేను మీకు ఇక్కడ ఆన్సర్స్ చెప్తాను. అలాంగ్ విత్ ఇట్ మీరు ఎగ్జామ్ లో ఎలా ప్రెజెంట్ చేయాలి కూడా, అందుకే నేను ఆన్సర్ అన్నది క్లియర్ గా ఇక్కడ రాశాను. ఓకేనా? సో నాట్ జస్ట్ డైరెక్ట్ పిక్చర్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి పిక్చర్స్ కాకుండా ద వే యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ ఆన్సర్. ఫర్ దాట్ రీజన్ ఐ మేడ్ దిస్ ఆన్సర్. ఓకేనా? సో ఫస్ట్ postulates of Bohr's model of hydrogen atom అన్నాడు. సో మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఫస్ట్ ఎప్పుడన్నా సరే మీరు ఐపీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు డైరెక్ట్ గా పారాగ్రాఫ్ లోకి వెళ్ళిపోకండి. స్టార్ట్ విత్ అ స్మాల్ ఇంట్రొడక్షన్. అంటే బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ గురించి బోర్ అన్నవాడు ఏం చెప్పాడు. సో డిస్కస్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా. సో 2 లైన్స్ కి సంబంధించి ఫస్ట్ గా ఒక ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్ లో రాయండి. తర్వాత గో ఇన్ డీటెయిల్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ పాయింట్. సో మీరు ఎలా రాస్తారు అంటే ఫస్ట్ చూడండి, నీల్స్ బోర్ అనే క్యాండిడేట్ గేవ్ జనరల్ ఫీచర్స్ ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ స్పెక్ట్రమ్. దిస్ థియరీ is used to evaluate several points in the atomic structure and spectrum. Just స్మాల్ ఇంట్రొడక్షన్ అన్నమాట. అంటే మన లైన్ స్పెక్ట్రా కానీ హైడ్రోజన్ ఆటమ్ గురించి కానీ మాట్లాడింది నీల్స్ బోర్. చాలా డిఫరెంట్ పాయింట్స్ మనకి నీల్స్ బోర్ చెప్పారు. దిస్ లుక్ లైక్ దిస్ అని చెప్పి యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్. అర్థమైందా? సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ఆన్సర్ లైక్ దట్, గివ్ అ స్మాల్ ఇంట్రో, స్టార్ట్ గెట్ ఇన్ టు యువర్ ఆన్సర్. అర్థమైందా? సో నా the postulates of Bohr's atomic model. ఇప్పుడు ఏం అడిగాడు? postulates. Now start with Bohr's postulate. ఫస్ట్ ఒక ఇంట్రో రాయండి, ఒక 1 or 2 లైన్స్ ఇంట్రో, ఎక్కువ రాయకండి. ఇంట్రొడక్షన్ మాక్సిమం 1 or 2 లైన్స్, దానికి మించి వద్దు.
You should not level up there. Just question దేని గురించి అడిగారో ఓకే ఫైన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దట్ పార్ట్ అండ్ 2 లైన్స్ రాసిన తర్వాత బోర్స్ పాస్టులేట్స్. బోర్స్ పాస్టులేట్స్ లో అసలు బోర్ అనే క్యాండిడేట్ హైడ్రోజన్ ఆటమ్ గురించి ఏమేం చెప్పాడు అంటే బోర్ టోల్డ్ దట్ see the electrons in the hydrogen atom revolve around the nucleus in a circular path of fixed radius and energies. So Bohr's orbit ఏంటి అంటే సపోజ్ మనకి ఒక న్యూక్లియస్ ఉంది అనుకోండి. I don't have a proper circle to show you. Okay. ఓకే చూడండి మీకు ఇక్కడ గీస్తున్నాను. ఇది ఒక న్యూక్లియస్ అనుకోండి. ఈ న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ అన్నవి ఉంది. అవునా? బోర్ ఏం చెప్పాడు అంటే ఇది న్యూక్లియస్, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అన్నవి మూవ్ అవుతాయి. అవునా? 1 2 3 4 5 6 7 8 and you can also label them K shell, L shell, M shell and so on. Label చేయొచ్చు. So electrons అన్నవి they revolve around the nucleus where there are some circular orbits అన్నవి న్యూక్లియస్ చుట్టూ ఇలాగా షెల్స్ లాగా ఉన్నాయి. ఆ ఆర్బిట్స్ లో మాత్రమే ఎలక్ట్రాన్స్ అన్నవి రివాల్వ్ అవుతాయి. These circular orbits are called as stationary states or shells or energy levels or stationary orbits. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ అన్నవి న్యూక్లియస్ చుట్టూ ఆ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతాయి. దే ఆర్ కాన్సెంట్రిక్, ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఉంటుంది అరౌండ్ ద న్యూక్లియస్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇక్కడ ఒకటే ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నంత సేపు లాస్ ఆఫ్ ఎనర్జీ కానీ గెయిన్ ఆఫ్ ఎనర్జీ కానీ ఏమీ ఉండదు. అవునా? సో ఒకటే ఆర్బిట్ లో రివాల్వ్ అవుతున్నప్పుడు దెర్ ఇస్ నో లాస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ గెయిన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ విల్ రిమైన్ కాన్స్టెంట్ ఒకటే షెల్ లో మూవ్ అవుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎలక్ట్రాన్ అన్నది లోవర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్ కి వెళ్ళాలనుకోండి, ఎనర్జీ అన్నది అబ్జార్బ్ చేసుకుంటుంది టు మూవ్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్. నెక్స్ట్ పాస్టులేట్ ఏంటి, ఒకవేళ హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్ కి వచ్చింది అనుకోండి, హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు లోవర్ ఎనర్జీ లెవెల్ ఏం చేస్తుంది, ఎనర్జీ అనేది ఎమిట్ చేస్తుంది. ఇట్ ఇవాల్వ్స్ ఎనర్జీ అండ్ కమ్స్ టు ద లోవర్ ఆర్బిట్. అదే మీ నెక్స్ట్ పాస్టులేట్. తర్వాత when an electronic transition takes place between two stationary orbits, ఎప్పుడన్నా ట్రాన్సిషన్ జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్ కి వెళ్ళింది లేదా సెకండ్ నుంచి ఫస్ట్ వచ్చింది, అప్పుడు చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఇస్ గివెన్ బై డెల్టా E. ఎలా చెప్తాం, E2 మైనస్ E1, హైయర్ ఎనర్జీ లెవెల్ మైనస్ లోవర్ ఎనర్జీ లెవెల్ ఇస్ ఈక్వల్ టు ఎంత, h nu. ఇదేంటి, h nu equal to h nu. So the frequency of radiation absorbed or emitted V equal to E2 minus nu equal to E2 minus E1 by h. ఎందుకు delta E2 minus E1 equal to h nu, nu equal to E2 minus E1 by h. E1 E2 అంటే ఏంటి, లోవర్ ఎనర్జీ అండ్ హైయర్ ఎనర్జీ ఆఫ్ యువర్ ఆర్బిట్స్. ఈ ఆర్బిట్ కి యాంగులర్ మొమెంటం కూడా చెప్తాం, విచ్ ఇస్ గివెన్ బై mvr is equal to nh by 2 pi. అండ్ ఎప్పుడన్నా సరే ఎలక్ట్రాన్ మూవ్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h by 2 pi. ఓకేనా? సింపుల్ గా చెప్తాను చూడండి. పాస్టులేట్స్ ఉన్నాయి కదా, పాస్టులేట్స్ కి ఎక్కువ కష్టపడకండి. ఫస్ట్ ఒక ఇంట్రొడక్షన్ రాస్తారు, తర్వాత బోర్స్ పాస్టులేట్స్. బోర్స్ పాస్టులేట్స్ లేని న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఏమున్నాయి, సర్క్యులర్ ఆర్బిట్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ అన్నది ఒకటే ఆర్బిట్ లో మూవ్ అయితే ఎనర్జీ లాస్ ఆర్ గెయిన్ ఏమీ లేదు. కానీ లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళాలంటే ఎనర్జీ తీసుకుంటుంది, అబ్జార్బ్స్ ఎనర్జీ. అది సెకండ్ పాస్టులేట్. ఓకే, హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి రావాలంటే ఏం చేస్తుంది, ఎనర్జీ ఇవాల్వ్ చేస్తుంది. ఇట్ రిలీజెస్ ఎనర్జీ, ఇట్ ఎమిట్స్ ఎనర్జీ. అదేమి థర్డ్ పాస్టులేట్. హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి రావాలంటే ఇట్ హ్యాస్ టు ఎమిట్ ఎనర్జీ. అయితే ఎప్పుడైతే ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది అనుకోండి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి, అప్పుడు ద చేంజ్ ఇన్ ఎనర్జీ ఇస్ గివెన్ బై డెల్టా E. డెల్టా E అంటే ఏంటి, ఎనర్జీ ఆఫ్ దిస్ ఆర్బిట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఆర్బిట్, హైయర్ ఎనర్జీ ఆర్బిట్ మైనస్ లోవర్ ఎనర్జీ ఆర్బిట్, ఎనర్జీ తీసుకుంటారు. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, h nu. దాన్ని లేబుల్ చేయండి. E1 అంటే లోవర్
ఆర్బిట్ ఎనర్జీ, E2 అంటే హయ్యర్ ఆర్బిట్ ఎనర్జీ, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. అయిపోయిందా? నెక్స్ట్ పాస్టులేట్ యాంగులార్ మొమెంటం గురించి రాస్తాం. యాంగులార్ మొమెంటం ఎలా చెప్తాము? ప్రతి ఆర్బిట్ కి యాంగులార్ మొమెంటం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π. అదే. సో దాన్ని ఎలా చెప్తాము? mvr is equal to nh/2π. అర్థమైందా? సో సచ్ ఈజీ ఆర్ యువర్ పాస్టులేట్స్. అసలు ఎక్కువ కష్టపడక్కర్లేదు, డైరెక్ట్ గా చూస్తే రాసియొచ్చు. ఓకేనా? హలో అలకనంద, హలో డియర్, హలో సిరి, హలో నందు. ఓకే, అర్థమైందా? అంతే. ఇవే పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. నెక్స్ట్ లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్. సో ఫస్ట్ ఏం క్వశ్చన్ అడిగాడు? పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ అయిపోయిందా? నెక్స్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సిరీస్ ఆఫ్. ఇప్పుడు లైన్ స్పెక్ట్రా గురించి మనం మాట్లాడాలి. ఓకేనా? నాయక్, హలో డియర్. సో ఇప్పుడు we have to talk about the line spectra in hydrogen atom. సో లైన్ స్పెక్ట్రా గురించి మాట్లాడాలి అంటే మీకు గుర్తుందా? లైన్ స్పెక్ట్రా అంటే ఏముంటుంది? హలో హేమంత్, హలో సబ్వే కింగ్స్ యూజర్ ఐడి. సో లైన్ స్పెక్ట్రా అంటే ఏంటి? రిమెంబర్ లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్. అవునా? అదే లైన్ స్పెక్ట్రా. సో దాని గురించే రాస్తాం. చూడండి, in case of hydrogen atom line spectrum is observed, this can be explained by Bohr's theory. Bohr's theory తో మనం చెప్పగలం. So according to Bohr's postulate, when an electron transition takes place between two stationary states, ఒక ఫస్ట్ నుంచి ఒక సెకండ్, లేదా సెకండ్ నుంచి థర్డ్ కి ఎనర్జీ లెవెల్స్ కి మారినప్పుడు that difference in energy is given by ఏంటి? మనం ఇందాక ఆల్రెడీ చూసాం. ఏంటది? డెల్టా E is equal to E final minus E initial. అవునా? E final అంటే ఫైనల్ ఆర్బిట్ ఎనర్జీ, E initial అంటే ఇనీషియల్ ఆర్బిట్ ఎనర్జీ. ఓకేనా? మీరు ఇలా రాస్తేనే దెర్ విల్ బి గుడ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ పేపర్. యూ హ్యావ్ టు డిస్క్రైబ్ క్లియర్లీ. మీరు ఎప్పుడన్నా సరే వినండి, ఎస్ సిరి, దాట్ ఈస్ ద షార్ట్ ఫామ్, దట్స్ ద షార్ట్ కట్. అయితే మీరు ఎప్పుడన్నా సరే మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యూఆర్ ప్రెజెంటింగ్ యువర్ పేపర్ వెల్. ఐ కీప్ ఆన్ సేయింగ్ దిస్. అవునా? సో ఎప్పుడైనా ఒక ఫార్ములా రాస్తున్నారు అనుకోండి, మేక్ ష్యూర్ దట్ ఆ ఫార్ములాకి ఆ ప్రతి టర్మ్ ఏమేం డినోట్ చేస్తుందో కూడా రాయండి. సపోజ్ E ఈక్వల్ టు హెచ్ న్యూ అని రాస్తున్నారు అనుకోండి, కింద రాయండి E డినోట్స్ ఎనర్జీ, H డినోట్స్ ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ డినోట్స్ ఫ్రీక్వెన్సీ. This is how you have to write. Whenever you're writing a frequency, then you have to write this. Okay na? Vedantu student, my dear, periodic classification of elements in next video chestunna. Today 4 o'clock periodic classification of elements for 8 marks questions chepta. In this video I'll be discussing about atomic structure. Okay na? Ni IE2 is greater than IE1 periodic classification of elements na discuss chesta at 2 p.m. Yes, good afternoon Nandini, good afternoon all of you. Okay, చూడండి, ఇప్పుడు we know that energy of your nth orbit ఎలా చెప్తాం? మైనస్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ 1/n², మైనస్ RH ఇంటూ 1/n². సో డెల్టా E ఈక్వల్ టు మైనస్ RH/ni² మైనస్ 1/n² కదా, అంటే 1/ni² minus RH/nf². So this is given by delta E equal to, మన ఫార్ములా ఏంటి? డెల్టా E ఈక్వల్ టు రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ 1/n1² minus 1/n2². n1 అంటే ఏంటి? ఇనీషియల్ ఆర్బిట్. n2 అంటే ఏంటి? ఫైనల్ ఆర్బిట్. సో ఇది రాయండి. సో డెల్టా E అంటే ఇలా చెప్తున్నాము. డెల్టా E ఫార్ములా ఏంటి అంటే రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ 1/n1² minus 1/n2². ఓకేనా? సో n1 అంటే ఏంటి? ఇనీషియల్ ఆర్బిట్. n2 అంటే ఏంటి? ఫైనల్ ఆర్బిట్. నౌ డెల్టా E ఈక్వల్ టు హెచ్ న్యూ, మనకి ఇదొక ఈక్వేషన్ ఉంది. సో న్యూ ఈక్వల్ టు డెల్టా E బై హెచ్. దిస్ ఇస్ ఈక్వల్ టు
delta E అంటే ఇది upon H. So RH by H into 1 by N1 square minus 1 by N2 square. Okay na? So Rydberg constant by Planck's constant. అంటే values ఏంటి? Rydberg constant 2.18 into 10 power minus 18. Planck's constant 6.6 into 10 power minus 34. So ఇది ఎంత అవుతుంది? 3.29 into 10 power 15, 1 by N1 square minus 1 by N2 square into second. In terms of wave numbers రాయాలి అంటే nu bar is equal to nu by C. So it is E value upon C value. అంటే 3 into 10 power 8 meter per second into 1 by N1 square minus 1 by N2 square. Okay na? So ఈ వాల్యూ ఎంత వస్తుంది? 1.09 into 10 power 7, 1 by N1 square minus 1 by N2 square meter inverse. అంతే. You have to write this. ఇంకా ఆన్సర్ అయిపోలేదు, ఇది ఒక పార్ట్. సో ఫస్ట్ మీరు ఏం చెప్తారు? లైన్ స్పెక్ట్రమ్ లో ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ ఎలా మాట్లాడతాము, ఎనర్జీ గురించి ఫార్ములా రాయండి. తర్వాత టాక్ అబౌట్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా రాస్తారు. ఇఫ్ యూ వాంట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నంబర్, equation for wave number also. Okay na? So ఇది రాసిన తర్వాత నెక్స్ట్, in case of absorption spectrum, suppose n final to n initial, energy is absorbed as positive. Okay na? So positive అవుతున్నప్పుడు draw diagram. మీ లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ ఉందా? సో అదే డయాగ్రామ్ ఒక డ్రా చేయండి. డయాగ్రామ్ లో నీట్ గా పెట్టండి. First energy level n equal to 1, next n equal to 2, n equal to 3, 4, 5 and so on. Right? ఇది Lyman series, Balmer series, Passion series and right. Okay? So Lyman series అంటే ఏ region లో ఉంటుంది? UV region. Balmer series అంటే visible region లో ఉంటుంది. So you can mention that. Next Passion series, infrared series లో ఉంటుంది. Infrared region. So you have to draw a diagram. And ఇంకొక important trick, tip, not trick, I would say tip. ఏంటి అంటే మీరు డయాగ్రామ్ ని గీసిన తర్వాత జస్ట్ రైట్ అండర్ దాట్ వాట్ ఈస్ దట్ డయాగ్రామ్ రిలేటెడ్ టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ బుక్ లో ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక డయాగ్రామ్ ఇచ్చేసి వదిలేస్తాడా, కింద రాస్తాడు కదా ఫిగర్ 1 సో అండ్ సో స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని రాస్తాడు కదా కింద. మీరు అలాగే డయాగ్రామ్ గీస్తే కింద రాయండి ట్రాన్సిషన్స్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్. ద డయాగ్రామ్ షోస్ Lyman, Balmer, Passion series of the transitions. So ila. So when you're drawing the diagram, also make sure ఒక one line దాని గురించి అసలు డయాగ్రామ్ ఏంటి, దేని గురించి రాస్తున్నావు కూడా మెన్షన్ చేయండి. That will add, enhance your paper. ఓకేనా? సో you'll draw your diagram. సో ఎందుకంటే లైన్ స్పెక్ట్రా అంటేనే మేజర్ థింగ్ ఏంటి అంటే మన డయాగ్రామ్ గీయాలి. Lyman series, Balmer series, Passion series కదా. So draw this diagram. Once you drew this diagram, తర్వాత ఇదేంటి అబ్జార్ప్షన్ స్పెక్ట్రా కదా, ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది n ఫైనల్ టు n ఇనిషియల్. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనుకోండి, ఎనర్జీ అనేది ఎమిట్ చేస్తుంది అంటే ఈ మై విల్ బి నెగటివ్. అబ్జార్బ్ చేసుకుంటే పాజిటివ్, ఎమిట్ చేస్తే ఎనర్జీ నెగటివ్, ఎందుకంటే ఇచ్చేస్తుంది కదా, ఇట్స్ లూజింగ్ ఎనర్జీ. సో ఈ spectral line in absorption or the emission spectrum associated to the particular transition in the hydrogen atom. So our particular transition మాత్రమే related. So every line in that will be denoting the absorption లేకపోతే emission. So if we have large number of hydrogen atoms, ఎక్కువ hydrogen atoms ఉంటే చాలా ఎక్కువ transitions are possible, which result in large number of spectral lines. Obviously ఎక్కువ atoms ఉంటే ఏమవుతుంది? ఎక్కువ atoms ఉంటే more number of spectral lines because there are more number of transitions. More atoms, more transitions, more transitions in give more number of spectral lines. So next regions రాయండి. చూడండి, n value series region. Lyman series UV region లో ఉంటుంది. Balmer series visible, Passion near infrared, bracket infrared and fund series far infrared. So regions mention చేయాలి. ఓకేనా? regions కూడా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ దిస్ విల్ కంప్లీట్ యువర్ ఆన్సర్. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ ఆన్సర్. నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, టిప్స్ ఫాలో అవ్వండి.
నంబర్ 1, మీరు ఒక ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఓకే, డైరెక్ట్ గా డోంట్ గో ఇన్ టు ద ఆన్సర్. ఆ క్వశ్చన్ తగ్గట్టు రైట్ 1 or 2 lines like an introduction laga. Okay, just like how I've given you here, this is how you have to present the paper. దానికోసమే నేను మొత్తం ఆన్సర్ అంతా మీకోసం రాసుకొని తీసుకొచ్చాను ఇక్కడికి. సో ఫస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రో 1 or 2 lines, తర్వాత జంప్ ఇన్ టు యువర్ ఆన్సర్ అండ్ మోస్ట్లీ గో పాయింట్ వైజ్. పారాగ్రాఫ్స్ లోకి ఎక్కువ వెళ్ళకండి. అందుకే హియర్ ఆల్సో పాస్టేజ్ అవన్నీ కూడా రైట్ ఇన్ పాయింట్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్, ఫోర్త్, 5 పాయింట్స్ లో మెన్షన్ చేయండి. రాసిన తర్వాత if you want to support your question with any diagram, please draw it. And if you're writing a formula, make sure that prati letter evaithe alphabet edaithe use chestunnaro, what is it denoting, danni okkasari mention cheyandi. Okay na? And so idi diagram kaadu, you have to write formulas even unte ఇది కూడా రాయండి. ఓకేనా? సో ఇది రాసిన తర్వాత అది మెన్షన్ తర్వాత యూ కెన్ డ్రా ఎ డయాగ్రామ్. డయాగ్రామ్ రాసినప్పుడు ఏం చేయాలి, ఒక్క 1 లైన్ రాయండి. ఆ డయాగ్రామ్ దేని గురించి అని ఒక లైన్ రాయండి, మెన్షన్ చేయండి. ఓకే, డూ దట్. సో మెన్షన్ చేసిన తర్వాత వాట్ ఎవర్ పాయింట్స్ యూ హ్యావ్ రిగార్డింగ్ ద లైన్ స్పెక్ట్రమ్, రీజియన్స్ ఉన్నాయి, సో మెన్షన్ దోస్ రీజియన్స్. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ పేపర్. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ బోర్స్ మోడల్ అర్థమైందా? సో బోర్స్ మోడల్ అంటే ఏం రాయాలి, ఫస్ట్ పాస్టులేట్స్ రాసేస్తాం. న్యూక్లియస్ ఉంది, న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ ఆర్బిట్ చుట్టూ మూవ్ అవుతున్నప్పుడు ఎనర్జీ లాస్ ఆర్ గెయిన్ లేదు. కానీ లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ వెళ్ళినప్పుడు ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి వచ్చినప్పుడు ఎనర్జీ ఎమిట్ చేస్తుంది. And the energy difference between the two levels is given by delta E, which is equal to E2 minus E1, which is equal to h nu. Tarvata angular momentum of the orbit is given by mvr is equal to nh by 2 pi. Ante prati orbit is an integral multiple of h by 2 pi. Prati orbit angular momentum is an integral multiple of h by 2 pi. And Bohr's postulates. Next, line spectra. So line spectra ante mid Lyman-Balmer Paschen bracket fund series you have to write about it and also mention the regions in which they exist. Okay na? Clear? Any doubts in the first question? Ardhamainda? Have you understood or not? Shall we move to the second question? Okay, Ardhamainda? All right. Next, second question. ఇది ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ ఇచ్చాను, ఇది రీజన్ కూడా చెప్తా. సక్సెస్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇట్స్ నాట్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఐపీ ఎగ్జామ్, కానీ ఇట్స్ నాట్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఐపీ ఎగ్జామ్. కాకపోతే ఈ చాప్టర్ నుంచి మీకు ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు యూ కెన్ యూజ్ దీస్ పాయింట్స్. ఓకే, ఓన్లీ ఫర్ దాట్ రీజన్ ఐ హావ్ గివెన్ హియర్. అంటే మీ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో మీ ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్ నుంచి మేజర్ గా బోర్స్ మోడల్ అవి అడుగుతుంటారు కదా, సో అలాంటివి అడుగుతున్నప్పుడు యూ కెన్ యూజ్ సమ్ పాయింట్స్. దిస్ ఇస్ యాక్చువల్లీ ది సక్సెస్ ఆఫ్ బోర్స్ మోడల్, వై ఇస్ ఇట్ సో సక్సెస్ఫుల్, and at the same time you can use the points from here. Only for that reason I've mentioned this question. Success enti ante, first it gave information about the principal quantum number. Principal quantum number gurinchi manaki Bohr's theory explain chestindi, and this represents the stationary states. n equal to 1 2 3 integral numbers anni indak chadvam kada Bohr's model lo. First level n equal to 1, second level n equal to 2, third level n equal to 3 అని చూసామా? ఆ లెవెల్స్ ఏంటి? those levels are nothing but explained by our Bohr's model. Principal quantum number అవే కదా 1 2 3 స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్. సో ఆ ఎనర్జీ లెవెల్స్ గురించి మాట్లాడింది ఎవరు? బోరే చెప్పారు. తర్వాత he also gave information about the radius of the orbit radius కూడా చెప్పాడు. ఎలా? r equal to 0.529 n square by z angstrom. n square హైడ్రోజన్ గురించి, ఇది హైడ్రోజన్ అన్నాడు కాబట్టి నేను z మెన్షన్ చేయట్లేదు. సో r equal to 52.9 into n square picometer. Next,
ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. RH minus Rydberg constant into 1 by n square, or RH into 1 by n1 square minus 1 by n2 square, where n equal to 1, 2, 3 so on. RH అంటే ఏంటి? Rydberg constant. Then value ఎంత? 109,677 సెంటీమీటర్ ఇన్వర్స్. అదే కాకుండా ఇంకా ఏమేం చెప్పాడు? లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ చెప్పారు. Okay, line spectra of లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ చెప్పారు. ఇంకా ఏమేం చెప్పారు? దిస్ థియరీ it can also be applicable to the ions containing one electron species, only hydrogen ఏ కాకుండా. ఓకేనా? helium plus, lithium plus 2, beryllium plus 3. It also gave information about the velocity of electrons moving in the orbits. నీకు ఒకవేళ ఫార్ములా మర్చిపోయారు అనుకుందాం. ఓకేనా? ఇఫ్ యూర్ రైటింగ్ an answer, remember these are trips. ఎప్పుడైనా సరే ఇవన్నీ టిప్స్. మీరు ఐపీఏ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పొరపాటున మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు అరే ఎనర్జీకి 2.18 ఇంటూ వెలాసిటీకి 2.18 ఇన్ 10^18 10^16 ఇలా ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, మీకు నచ్చిన వాల్యూస్ రాయొద్దు అక్కడ. మీకు పర్ఫెక్ట్ గా తెలిస్తే ఫార్ములా రాయండి. ఫార్ములా తెలియకపోతే జస్ట్ ఇలా ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మూవింగ్ ఇన్ ద ఆర్బిట్స్ అలా మెన్షన్ చేసి వదిలేదు. మీరు ఫార్ములా రాసి ఎగ్జామినర్ కి ఒక డౌట్ అయితే తెప్పించద్దు, అరే వీడికి ఏం రాదు, వీడు ఫార్ములా తప్పు రాశాడు అని. ఓకే, యూ షుడ్ నాట్ డూ దట్. యూ షుడ్ నాట్ కోర్ తీసుకొచ్చి అక్కడే చూసేలాగా మీరు చెయ్యకండి. ఫార్ములాస్ జనరలీ ఈజీ అట్రాక్టింగ్ టు అవర్ ఐస్. ఒక టీచర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా డయాగ్రామ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఐ గో దేర్ ఫస్ట్, ఇలస్ట్రేషన్స్ ఫస్ట్. అంతే కదా, సినిమాలు ఎక్కువ చూస్తాం కానీ అదే స్టోరీ బుక్స్ లో ఉంటే చదవడానికి ఇష్టపడం. సో కనిపించడానికి డయాగ్రామ్స్ అవన్నీ ఉంటే కళ్ళు అక్కడికి వెళ్తాయి. మీరు ఫార్ములానే తప్పు రాస్తారు అనుకోండి, ఇమీడియట్ అరే వీడి ఫార్ములా తప్పు రాశాడంటే వీడికి ఆన్సర్ తెలియదు. దిస్ విల్ బి ద స్టేట్ ఆఫ్ మైండ్. సో ఫర్ దాట్ రీజన్ మీకు ఒకవేళ రాకపోతే దాని గురించి రాసి వదిలేను, కానీ మీకు నచ్చిన వాల్యూస్ తో ఫార్ములాలు రాయొద్దు. అర్థమైందా? సో బోర్స్ మోడల్ సక్సెస్ ఏంటి? నంబర్ 1 ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ గురించి చెప్పారు. నంబర్ 2 రేడియస్. నంబర్ 3 ఎనర్జీ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లైన్ స్పెక్ట్రా గురించి. తర్వాత ఇది ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్ కే కాదు, 1 ఎలక్ట్రాన్ స్పీషీస్ అన్నిటికి అప్లికబుల్ అవుతుంది. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి? వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఒకవేళ మీకు వెలాసిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఫార్ములా గుర్తుంది అనుకోండి, ఓకే, దాన్నప్పుడు జస్ట్ ఇలా రాసి వదిలేకండి. ఇన్స్టెడ్ వాట్ విల్ యూ డూ? ఈ ఫార్ములా ఉంది కదా, వెలాసిటీ ఈక్వల్ టు 3.29 10^15, ఇది కూడా రాయండి. రాసి దట్ క్వశ్చన్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అంటే సక్సెస్ అని అడిగితే ఏదైనా క్వశ్చన్ కొత్తగా ఏదో ఉంది, ఏదో డిఫరెంట్ గా ఉంది అన్న థాట్ ప్రాసెస్ వద్దు. సక్సెస్ ఆఫ్ బోర్స్ మోడల్ అంటే ఏం లేదు, మీరు ఆల్రెడీ చదువుకున్నవే, జస్ట్ రైట్ ఇట్ ఇన్ పాయింట్స్. ఐఎమ్ మెన్షనింగ్ యూ అగైన్, మీరు ఐపీఏ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు గో ఫర్ పాయింటర్స్. ఎక్కువ పారాగ్రాఫ్స్ రాయకండి. మీరు రాసే పారాగ్రాఫ్ కూడా ఏం చేస్తారు? పాయింట్స్ లో రాయండి. అజయ్ మ్యామ్ రాని క్వశ్చన్ ని వదిలేస్తే వేరే క్వశ్చన్ రాయొచ్చా? వై నాట్? దట్స్ నాట్ అన్ ఇష్యూ. మీకు క్వశ్చన్ రాలేదనుకో, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఐ టెల్ యూ ఫ్యూ టిప్స్ ఆఫ్టర్ ఐ కంప్లీట్ మై హోల్ క్వశ్చన్. నేను ఒకసారి క్వశ్చన్స్ అన్ని చెప్పేసిన తర్వాత మీకు ఇంకొన్ని టిప్స్ చెప్తాను ఐపీ ఎగ్జామ్ కి. ఓకేనా? దట్ విల్ హెల్ప్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు ఆన్సర్ సంబంధిస్తూ నేను కొన్ని చెప్తున్నాను కదా, ఇది కాకుండా ఓవరాల్ గా కూడా మీకు ఇంకా ఎక్కువ టిప్స్ చెప్తాను. బికాస్ ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు రైట్ రియల్లీ వెల్ ఇన్ దర్ ఎగ్జామినేషన్స్. ఓకే, అజయ్ ఐల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. డెఫినెట్లీ రాయొచ్చు. ఓకే, ఎలా రాయాలి అన్నది నేను చెప్తాను. ఓకే, ఇది సక్సెస్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకేనా? హలో అక్షయ. నెక్స్ట్ క్వశ్చన్, salient features of quantum mechanical model of an atom. నేను ఈ క్వశ్చన్ 8 మార్క్ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు సో మెనీ స్టూడెంట్స్ హావ్ ఆస్క్డ్ మీ వాట్ ఇస్ ద ఆన్సర్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. మాకు ఆన్సర్ కూడా కావాలి, ఆన్సర్ కావాలి, మాకు ఈ ఆన్సర్ అక్కడ దొరకట్లేదు అని చెప్పారు. సో ద థింగ్ ఇస్, డు నాట్ వరీ. సో క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ అన్నది అసలు ఎప్పుడు వచ్చింది? మనకి రూదర్ఫోర్డ్ మోడల్ ఫెయిల్ అయినప్పుడు బోర్స్ మోడల్ వచ్చింది. బోర్స్ మోడల్ లో కూడా లైన్ స్పెక్ట్రా, జీమన్ ఎఫెక్ట్, లైన్ స్పెక్ట్రా, జీమన్ ఎఫెక్ట్, స్టార్క్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల we have also come back to another model which is your quantum mechanical model of atom. అయితే ఈ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్
atom ఏం చెప్తోంది అంటే అగైన్ సి నేను ఆన్సర్ మీరు ఒక్కటే జస్ట్ ఆన్సర్ ఒక్కటే చూస్తే అవ్వదు ద వే ఐఎమ్ ప్రెజెంటింగ్ ద ఆన్సర్ కూడా మీరు అబ్జర్వ్ చెయ్యాలి సో చూడండి ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ దెన్ యుల్ రైట్ ద పాయింట్స్ అంతేగాని డైరెక్ట్ ఫీచర్స్ అన్నాడు కదా 1 నో 2 3 నో 1 or 2 lines intro ఉండాలి ఇప్పుడు చూడండి the important features of quantum mechanical model of atom are రాసి తర్వాత you have to start your answer ఇప్పుడు చూడండి ఫస్ట్ పాయింట్ the energy of the electrons in an atom is quantized energy of an atom యొక్క ఎనర్జీ quantized అంటే ఏంటి అంటే it cannot be some decimal value it is always an integral number okay na so it always contains a specific value దానికంటూ ఒక అయితే n equal to 1 ఉంది అనుకుంటే దానికి ఒక ఎనర్జీ ఉంది 1 into z square అలా ఒక ఎనర్జీ ఉంది అంతేగాని ఒక 1.5 2.5 వేరియబుల్ గా అయితే ఏమీ ఉండదు ఓకేనా అజయ్ మ్యామ్ బోర్స్ మోడల్ లో డయాగ్రామ్ ఆఫ్ సిరీస్ మస్టా లైన్ స్పెక్ట్రా అడిగితే దెన్ యూ హ్యావ్ టు డ్రా ద సిరీస్ నువ్వు లైనింగ్ సిరీస్ మామూలు సిరీసే కదా అడుగుతున్నావు లైన్ స్పెక్ట్రా అడిగితే అడగాలి నీకు ఫస్ట్ క్వశ్చన్ లో అవి 2 క్వశ్చన్స్ కంబైన్ ఏం అడిగాడు బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ లైన్ స్పెక్ట్రా సో లైన్ స్పెక్ట్రాలో నువ్వు డయాగ్రామ్ గీసావు దాట్ ఈస్ కంపల్సరీ మీరు లైన్ స్పెక్ట్రా రాస్తున్నప్పుడు డయాగ్రామ్ ఇస్ మ్యాండేటరీ అది మీరు ఇంకా సెకండ్ థాటే లేదు పక్కా డయాగ్రామ్ పడాల్సిందే అక్కడ సెకండ్ ఆప్షన్ లేదు ఓకే సో ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ ఆల్వేస్ quantized అంటే it's always an integral number next the existence of quantized electronic energy level is a direct result of wave-like properties at electrons and are allowed solution as Schrodinger wave equations అయితే ఇప్పుడు ఎలక్ట్రాన్ అన్నది మన ఆర్బిట్ లో రివాల్వ్ అవుతున్నప్పుడు మనము దాని నేచర్ when it is moving if you have to present it in the form of an equation ఎలా రిప్రజెంట్ చేస్తాం యూజింగ్ స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఏంటది గుర్తుందా స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఏంటి డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ అదిన్నా 8 పై స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ అది ఆ ఫార్ములా ఉంటే తెలిస్తే రాయండి లేకపోతే వదిలేయండి నెక్స్ట్ సో ఒక ఎలక్ట్రాన్ అన్నది క్వాంటైజ్ ఎలక్ట్రాన్ అన్నది ఒక ఎనర్జీ లెవెల్లో మూవ్ అవుతున్నప్పుడు దాని ఎందుకంటే ఎలక్ట్రాన్ కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి ఏంటొకటి పార్టికల్ నేచర్ ఉంది ఇంకొకటి వేవ్ నేచర్ ఉంది వేవ్ నేచర్ అన్నది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం పార్టికల్ నేచర్ అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రాబ్లమే లేదు వేవ్ నేచర్ అన్నది విల్ బి ఎక్స్ప్లెయిన్ యూజింగ్ ద స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ all the information about the electron in an atom is contained in its orbital wave function psi so wave function అనేది psi తో మాట్లాడతాం and quantum mechanics makes it possible to extract this information from psi so using quantum mechanics a psi అంటే మన స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో in terms of psi dou square psi by dou x square a psi is nothing but wave function next student the path of the electron can never be determined accurately so we only find the probability of the electron at different points in the space around an atom so ఎప్పుడన్నా సరే ఒక ఎలక్ట్రాన్ అన్నది పక్కా ఇక్కడే ఉంది డెఫినెట్ గా సర్టెన్ గా అని మనం చెప్పలేం ఓకే బికాస్ ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ పార్టికల్ కీప్స్ ఆన్ మూవింగ్ కాబట్టి ఇది ఇక్కడే ఉంది అని మనం చెప్పలేం గ్యారంటీగా ఇన్స్టెంట్ వాట్ డు వి డూ ఏంటి అంటే ఇక్కడ ఉండొచ్చు 99% ఇక్కడ ఉండొచ్చు ప్రాబబిలిటీ మాత్రమే మనము మాట్లాడతాం అంతేగాని పక్కాగా అని అయితే చెప్పం వి టాక్ ఓన్లీ అబౌట్ ప్రాబబిలిటీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వేర్ ఇట్ కుడ్ బి ప్రెసెంట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ an electron నెక్స్ట్ పాయింట్ చూడండి లింక్ అప్ ఇప్పుడు ప్రాబబిలిటీ గురించి మాట్లాడాం ఇప్పుడు the probability of finding an electron at a point within an atom it is directly proportional to the square of the orbital wave function మన ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ ఏంటి psi కదా దాని స్క్వేర్ అంటే ఎంత psi స్క్వేర్ సో ప్రాబబిలిటీ ఆఫ్ ది ఫైండింగ్ an electron is given by psi square and it is also known as probability density it is always positive obviously ఆ మాత్రం తెలీదా మనకి స్క్వేర్ రాస్తే పాజిటివ్ అది నెగటివ్ అవుతుంది then from the value of psi square at different points within the atom it is possible
to predict the region around the nucleus where the electron will most probably be found. So a psi square నుంచి వచ్చిన వాల్యూ బట్టి ఓకే ఫైన్ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉండొచ్చు అని ఒక assumption కి వస్తాం. This is called as your quantum mechanical model of atom. Okay, I repeat this question. Number 1, first important features లో or postulates గురించి మాట్లాడుతున్నప్పుడు number 1 ఏంటి అంటే చూడండి, when you're answering కూడా వాడు ఫీచర్స్ అన్నాడు. సో నువ్వు ఇంట్రోలో రాస్తున్నప్పుడు కూడా ఫీచర్సే రాయాలి. ఇక్కడ పాస్టులేట్స్ అన్నాడు చూడండి, పాస్టులేట్స్. సో నువ్వు ఇంట్రో రాస్తున్నప్పుడు కూడా పాస్టులేట్స్ అని మెన్షన్ చేయాలి. వాడు ఏం అడిగితే నువ్వు అదే మెన్షన్ చేయాలి. ఓకే, సో నంబర్ 1 ఏంటి, ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ క్వాంటైజ్డ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, ఇట్ ఇస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ వేవ్ ప్రాపర్టీస్. ఆ వేవ్ ప్రాపర్టీస్ అనేవి మనం స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ తో చెప్తాము. థర్డ్ ఏంటి, మొత్తం ఎలక్ట్రాన్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం జస్ట్ మనం ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ సైతో రిప్రజెంట్ చేస్తాము. అండ్ మనం ఎప్పుడైనా సరే ఎక్కడుంది పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అన్నది మనం చెప్పలేం. ఇన్స్టెడ్ వి ఓన్లీ టాక్ అబౌట్ ద ప్రాబబిలిటీ. ఆ ప్రాబబిలిటీ ఎలా వస్తుంది, స్క్వేర్ ఆఫ్ ది ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ అంటే సై స్క్వేర్. దాన్నే ఏమని పిలుస్తాం, ప్రాబబిలిటీ డెన్సిటీ అంటాం. అది ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. అండ్ ఈ సై స్క్వేర్ వాల్యూ అన్నది అట్ డిఫరెంట్ పాయింట్స్ విత్ ఇన్ ద ఆటమ్ ఎప్పుడన్నా సరే వీల్ ఓన్లీ టెల్ ద రీజియన్ అరౌండ్ విచ్ ద న్యూక్లియస్ ద ఎలక్ట్రాన్ ఇస్ మోస్ట్ ప్రాబబ్లీ ఫౌండ్. అంటే ఈ ఏరియాలో మన ఎలక్ట్రాన్ అన్నది ఉండొచ్చు అని చెప్తాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ quantum mechanical model of each atom. ఇది the features of quantum mechanical model of atom. అర్థమైందా? Shall we move to the next question? Clear? Shall we move to the next question? అర్థమైందా? Okay, Ajay says okay ma'am. All right dear. Okay, so ఇవి salient features ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. ఓకే, ఎస్ అక్షయ, డౌట్ ఏంటన్నా చెప్పు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ atom. Next question, how are the quantum numbers n, l, m arrived at and explain the significance of these quantum numbers? ఇది కూడా మనకి చాలా రిపీటెడ్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ వాడు ఎన్ మాత్రమే అడిగాడు. ఏంటది, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. సో ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ గా మాత్రమే నేను ఆన్సర్ రాయాలి. వాడు స్పిన్ అడగకపోతే నేను స్పిన్ రాయను, స్పిన్ అడిగితేనే స్పిన్ రాస్తాను. స్పిన్ రాయాల్సి వచ్చినా దాని గురించి రాసేది ఏం లేదు. స్పిన్ క్వాంటమ్ నంబర్ అనేది ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే +1/2, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనకి ఎలక్ట్రాన్ అన్నది ఉంటే ఇట్ ఇస్ -1/2. ఓకేనా? ఓకే, ఇప్పుడు లెట్ us see. చూడండి, ఫస్ట్ యు హావ్ టు స్టార్ట్. నేను చెప్పినట్టు ఎప్పుడు ఇంట్రొడక్షన్ రాయండి. సో క్వాంటమ్ నంబర్స్ ఏం చెప్తాం, ఇన్ జనరల్ a large number of orbitals are possible in an atom. ఈ ఆర్బిటల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిస్టింగ్విష్డ్ బై ద సైజ్, షేప్ అండ్ ఓరియంటేషన్. అండ్ ఆర్బిటల్ ఆఫ్ స్మాలర్ సైజ్, దాని అర్థం ఏంటి, మోర్ ఛాన్స్ టు ఫైండ్ ఎలక్ట్రాన్ నియర్ ద న్యూక్లియస్. అండ్ ది అటామిక్ ఆర్బిటల్స్, దీస్ ఆర్ డిస్టింగ్విష్డ్ బై క్వాంటమ్ నంబర్స్. అండ్ దోస్ ఆర్ డినోటెడ్ విత్ 3 పేర్లు. ఏంటవి, ప్రిన్సిపల్, అజిముతల్, క్వాంటమ్ నంబర్, NLM. తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ గురించి రాయాలి. అర్థమైందా? సో ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, మీరు ఎప్పుడన్నా సరే క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ గా కొంచెం ఇంట్రొడక్షన్ రాయండి. జస్ట్ ఫీచర్స్ అన్నాడు అనుకోండి, జస్ట్ రైట్ అట్లీస్ట్ 1 ఫీచర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, హౌ ఆర్ ద క్వాంటమ్ నంబర్స్ n, l and m అరైవ్డ్ అంటున్నాడు. సో డైరెక్ట్ గా నువ్వు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ స్టార్ట్ చెయ్యకూడదు. అంటే మేడం చేస్తే కట్ చేసేస్తారా మార్క్స్ అంటే, ఇట్స్ నాట్ లైక్ దాట్. అట్లీస్ట్ నీకు వచ్చే 5 మార్క్, సపోజ్ ఇది 8 మార్క్ క్వశ్చన్ ఉంది అనుకోండి, మీరు ఇంట్రో రాయలేదు, జస్ట్ ఇది ఒకటే రాస్తారు, మేబీ ఒక 6 or 7 మార్క్స్ వేస్తారు అంతే, మేబీ మాక్సిమం. ఆ 1 మార్క్ మీరు ఇలా రాశారు అనుకోండి, పక్కగా ఫుల్ మార్క్స్ పడతాయి. అర్థమవుతుందా? సో ద వే యూ ఆర్ ప్రెజెంటింగ్ ద పేపర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
మీరు బాగా రాస్తే మీ ఆన్సర్ అన్నది ఒకవేళ వాళ్ళకి లెందీగా అనిపించకపోయినా లేకపోతే ఎక్కడైనా పాయింట్స్ మిస్ అవుతున్నాయి అనిపించినా సరే యు ఫాలోయింగ్ దిస్ వే కదా డెఫినెట్లీ ఫుల్ మార్క్స్ పడతాయి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు రైట్ యువర్ ఆన్సర్. చూడండి, హౌ ఆర్ క్వాంటమ్ నంబర్స్ అరైవ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాంటమ్ నంబర్స్ అనేవి ఎలా వచ్చాయి ఫస్ట్ రాయండి, తర్వాత క్వాంటమ్ నంబర్స్ గురించి డిస్క్రైబ్ చేయాలి. సో దట్ ఈస్ అవర్ ఇంట్రొడక్షన్. సో ఆ ఇంట్రొడక్షన్ అన్నది ఎలా రాస్తాము చూడండి. ఇన్ జనరల్ మనకి చాలా ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ ఆర్బిటాల్స్ అనేవి సైజు, షేప్, ఓరియంటేషన్ బట్టి డిఫరెంట్ గా ఉంటాయి. స్మాల్ సైజ్ అంటే ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు. అండ్ ఇవి ఆర్ రిప్రజెంటెడ్ యూజింగ్ క్వాంటమ్ నంబర్స్. ఆ క్వాంటమ్ నంబర్స్ ఏంటి? ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ NLN. బట్ స్పిన్ అడగలేదు కాబట్టి నేను స్పిన్ మెన్షన్ చేయను, బట్ 3 అడిగాడు, సో ఓన్లీ 3 NL అండ్ M. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు స్టార్ట్ చేయండి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎవరు చెప్పారు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్. సో రైట్, ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్. ఏం చెప్తుంది? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ విల్ టాక్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అనేది ఆటమ్ సైజ్ గురించి మాట్లాడుతుంది. అంటే n వాల్యూ, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n వాల్యూ తగ్గింది అనుకోండి, దాని అర్థం ఏంటి? సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ కూడా తగ్గింది అని అర్థం. n వాల్యూ పెరిగితే సైజ్ కూడా పెరిగినట్టు. ఎవరిది? OSG డాన్ అంట యూజర్ ఐడి. మ్యామ్ JEE ఫిజికల్ కెమిస్ట్రీ క్లాసెస్ వింటే బెస్టా లేదా ఫార్ములాస్ చదివితే బెస్టా మ్యామ్? 29th ఎగ్జామ్ అంట. 29th ఎగ్జామ్ అంటే నాన్న ఒకటి, నువ్వు ఫస్ట్ కనీసం ఒకసారైనా నువ్వు ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ అనేవి ప్రాక్టీస్ చేసేసావు అనుకో, దెన్ యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ ఫార్ములాస్. లేదు నేను ఒక్కసారి కూడా అసలు ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ టచ్ చేయలేదు అనుకుంటే, ఒక్కసారి యూ హ్యావ్ టు గో త్రూ ద చాప్టర్స్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు కమ్ టు ద ఫార్ములా. ఎందుకంటే జస్ట్ ఫార్ములా నేర్చుకున్నావు అనుకో, అది క్వశ్చన్స్ లో ఎలా అప్లై చేయాలి అన్నది నీకు తెలీదు. ఎలా అప్లికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే నీకు కాన్సెప్ట్ తెలిసి ఫార్ములా అర్థమైతే అప్పుడు అప్లికేషన్ పార్ట్ వస్తుంది. సో ఓన్లీ ఫార్ములాస్ మీద రిలై అయితే అప్లికేషన్ దగ్గర దెబ్బతింటాం. సో వాట్ ఐ రికమెండ్ ఫర్ యూ ఇస్, ఒక్కసారి ఇఫ్ యూ డన్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఫిజికల్ కెమిస్ట్రీ అంతా ఒకసారి చూసేస్తే, ఇప్పుడు 29th ఎగ్జామ్ కాబట్టి జస్ట్ ఓన్లీ ఇప్పుడు ఫార్ములాస్ రివిజన్ మీద ఉండొచ్చు. అసలు నాకు ఫిజికల్ కెమిస్ట్రీ అసలు నాకు ఒకసారి కూడా రివైజ్ చేయలేదు అని అనుకుంటే, వాట్స్ ద వీడియోస్, learn physical chemistry, then come to the formulae. Okay na? All right, so principal quantum number is denoted by the letter N. ఇది ఎవరు చెప్పారు? బోర్ చెప్పారు. n వాల్యూ పెరిగితే సైజ్ ఆఫ్ ది షెల్ పెరుగుతుంది, n వాల్యూ తగ్గితే సైజ్ ఆఫ్ ది షెల్ కూడా తగ్గిపోతుంది. సో విత్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ n, సైజ్ పెరుగుతుంది అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ఆర్బిట్ ఆల్సో విల్ increase, denoted by the letter N. And then values ఏమై ఉంటాయి? 1 2 3 so on. కానీ 0 అయ్యే ఛాన్సే లేదు. 1 2 3 నుంచే వెళ్తూ ఉంటాయి. These are also denoted by K L M N etc. Okay na? And the radius and energy of the orbit can be determined based on value only. ఎందుకు? radius is equal to 0.529 n square by z. దాని అర్థం ఏంటి? radius is dependent upon your ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. అవునా? సో రేడియస్ కూడా ఇస్ డిపెండెంట్ అపాన్ n వాల్యూ. రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఇస్ గివెన్ బై, ఇదేంటి? n స్క్వేర్ h స్క్వేర్ బై 4 pi స్క్వేర్ me స్క్వేర్. ఇదేంటి? ఎనర్జీ -2 pi స్క్వేర్. ఇది బై ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ డైరెక్ట్లీ, మీరు డైరెక్ట్ ఫార్ములాతో రాసుకుంటే ఇట్ ఈస్ బెటర్, ఇట్ విల్ హెల్ప్ యూ మోర్. సో యూ రైట్ అబౌట్ ఇట్. అర్థమైందా? సో ఫస్ట్ ఇంట్రొడక్షన్, అసలు క్వాంటమ్ నంబర్స్ అంటే ఏంటి రాసిన తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే బోర్ అనే క్యాండిడేట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ గురించి చెప్పారు. లెటర్ ఏంటి? డినోటెడ్ బై లెటర్ N. ఇది ఏం మాట్లాడుతుంది? టాక్స్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ది షెల్. n వాల్యూ పెరిగితే more is the size
సైజ్ ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి? న్యూక్లియస్ కి ఆర్బిట్ కి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో దాట్ విల్ బి మోర్. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని యూస్ చేసుకునే మనం రేడియస్ కూడా చెప్తాము. సో ఒక రేడియస్ ఫార్ములా రాసేయండి. ఎనర్జీ కూడా చెప్తాము, ఒక ఎనర్జీ ఫార్ములా రాసేయండి, అయిపోయింది ప్రిన్సిపల్ క్వాంటమ్. అర్థమైందా? సో దిస్ కంప్లీట్స్ యువర్ ప్రిన్సిపల్ క్వాంటమ్. నెక్స్ట్ క్వాంటమ్ నంబర్ అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఏంటి అంటే ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఎవరు చెప్పారు? సోమర్ఫీల్డ్ చెప్పారు. ఓఎస్డి డాన్ యూజర్ ఐడి, మ్యామ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా హార్డ్ గా అనిపిస్తోంది, కెన్ ఐ లీవ్ ఆర్గానిక్? లేదు నాన్న, యూ కెన్ నాట్ లీవ్ ఆర్గానిక్. ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ, ఓకేనా? మీకు మేబీ డిఫికల్టీ అన్నది యాజ్ ఐ మెన్షన్ ప్రొడక్ట్స్ రాయడంలో డిఫికల్టీ వస్తుంది, ఆర్డర్స్ చెప్పడానికి డిఫికల్టీ రావచ్చు, కానీ అంతకు మించి మీకు అంత ప్రాబ్లమ్స్ ఏం రావు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. సో వాట్ యూ కెన్ డూ ఇస్, నేను ఆల్రెడీ మనం వన్ షాట్ వీడియోస్ ఏవైతే చేసామో యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. అందులో మనం పీవైక్యూస్ కూడా సాల్వ్ చేసాం. నిన్న ఐసోమెరిజం చెప్పాను, ఐసోమెరిజం లో కూడా చూసారు కదా ఎంత ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. సో అలాంటప్పుడు ఎందుకు ఆర్గానిక్ కెమిస్ట్రీ వదిలేసుకోవాలి? ఇట్స్ నాట్ అ గుడ్ థాట్ లీవింగ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నది. సో ప్లీజ్ డూ నాట్ లీవ్ ఆర్గానిక్. సో అందులో నీకు ఏమైనా కష్టమైన టాపిక్స్ ఉంటే అదొక్కటే కొంచెం పక్కన పెట్టండి, ఓకేనా? సో అదొక్కటే కొంచెం పక్కన పెట్టండి, కానీ మిగిలిన ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం వదిలేద్దు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ అన్ ఓషన్. మొత్తం వదిలేస్తే you're చాలా there will be higher weightage for losing marks. Don't do that for JEE, never. ఓకేనా? ఓకే, అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఇది ఎవరు చెప్పారు? అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఇస్ గివెన్ బై సోమర్ఫీల్డ్. ఏం చెప్పారు? ఇట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నంబర్. దీనికి ఇంకో పేరు ఉంది, ఏంటది? సబ్సిడరీ క్వాంటమ్ నంబర్. ఏంటది? సబ్సిడరీ క్వాంటమ్ నంబర్. సో ఇది ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ షేప్ ఏంటి అని చెప్పేది అజిముతల్ క్వాంటమ్ నంబర్. It is denoted by the letter L. L తో denote చేస్తాం ఈ letter. And the values of L depend on the values of N. L values are dependent upon మళ్ళీ మన principal quantum number N. So L values ఎలా స్టార్ట్ అవుతాయి? It starts from 0 to n-1. అంటే 0, 1, 2 so on till n-1. And maximum number of electrons present in the subshells SPDF ME 2, 6, 10, 14 respectively. సో మనము ఈ అజిముతల్ క్వాంటమ్ నంబర్ అంటే షేప్ గురించి మాట్లాడతాము అని చెప్పాం కాబట్టి యు ఆల్సో మెన్షన్ అబౌట్ ది షేప్. సో ఎస్ సబ్షెల్ ఉందనుకోండి, ఎల్ వాల్యూ ఎంత? 0. దీని షేప్ ఏంటి? సిమెట్రిక్ స్పెరికల్. పి ఉందనుకోండి, ఎల్ వాల్యూ 1. దీని షేప్ ఏంటి? డంబెల్. డి ఉంటే ఎల్ వాల్యూ 2 అంటే డబుల్ డంబెల్. ఎఫ్ ఉంటే ఎల్ వాల్యూ 3 దెన్ ఇట్ ఇస్ 4-fold డబుల్ డంబెల్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంకొక టేబుల్. ఇదేంటి అంటే NL కలిపి యూ కెన్ మెన్షన్ మోర్, లైక్ మోర్ టేబుల్స్ నా ఇట్ విల్ యాడ్ ఎన్హాన్స్ యువర్ పేపర్. యాజ్ ఐ కీప్ ఆన్ సేయింగ్ దిస్, మళ్ళీ అదే రిపీట్ చేస్తుందని అనుకోకండి. దానికి రిలేటెడ్ గా లైక్ మీకు టేబుల్స్ గీసిన, డయాగ్రామ్స్ యాడ్ చేసిన, ఫార్ములాస్ రాసినా సరే మీ పేపర్ స్క్రిప్ట్ అన్నది కంప్లీట్ ఒక వేరే లెవెల్కి వెళ్తుంది. సో ఐ కీప్ ఆన్ టెలింగ్ దిస్, రాయండి మంచిగా, టేక్ టైం, నీట్ గా రాయండి. చూడండి, principal quantum number n equal to 1, 2, 3, 4 so on. Azimuthal quantum number L equal to 0, 1, 2, 3 so on. అవునా? ఇప్పుడు n వాల్యూ 1 ఉన్నప్పుడు అజిముతల్ క్వాంటమ్ నంబర్ ఎంత? 0. n వాల్యూ 2 ఉన్నప్పుడు అజిముతల్ క్వాంటమ్ నంబర్స్ ఏమేమి ఉండొచ్చు? 0 to n-1 కదా. సో 0, 1. n వాల్యూ 3 ఉన్నప్పుడు L వాల్యూ విల్ బి 0, 1, 2. సో సింబల్స్ ఏంటి? ఒక్కొక్క దానికి రాయండి. 0 అంటే S, 1 అంటే P, 2 అంటే D, 3 అంటే F. సో యూ కెన్ సీ 1 కి S వచ్చింది, 2 కి SP, 3 కి SPD, for 4 it is SPDF. సో దీన్ని ఇప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము? నంబర్ ఆఫ్ సబ్షెల్స్ రిప్రజెంటేషన్ చేయండి. ఒకటే సబ్షెల్ 1S. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2S, 2P. రెండు సబ్షెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3S, 3P, 3D. ఇక్కడ 4S, 4P, 4D, 4F. మొత్తం 4 ఉన్నాయి. అవునా? సో యూ హ్యావ్ టు మెన్షన్ దిస్ టేబుల్. ఓకేనా? ఇది రాసిన తర్వాత దిస్ విల్ ఎండ్ యువర్ అజిముతల్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్.
సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అంటే ఏంటి? సో బేసికల్లీ మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అంటే ఇఫ్ యు అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఏముంటుంది అంటే magnetic quantum number was proposed by Landé. Landé person has given us the magnetic quantum number and it shows the orientation of the orbitals in space. So n అన్నది size of the shell గురించి మాట్లాడాము, L అన్నది shape గురించి మాట్లాడాము, magnetic quantum number అన్నది orientation గురించి మాట్లాడతాం. So it talks about the orientation of the orbitals in space. So p orbital కి మొత్తం ఎన్ని orientations ఉంటాయి? 3 orientations. అవునా? సో 3 orientations ఏంటి? Along the x axis, y axis, z axis. px, py, pz. సో చూడండి, along the x axis అయితే px orbital, y axis అయితే py, z axis అయితే pz. Similarly d కూడా ఎన్ని orbitals ఉంటాయి? మొత్తం 5. అవేంటి? dxy, dyz, dxz, dx square minus y square and dz square. అవునా? సో ఇట్ ఇస్ డినోటెడ్ బై ద లెటర్ m. m కి టోటల్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి? -l నుంచి +l వరకు. 0 ఇస్ ఇంక్లూడెడ్. ద టోటల్ నంబర్ ఆఫ్ m వాల్యూస్ మొత్తం ఎన్ని ఉంటాయి? 2l + 1 m వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు సబ్షెల్స్ చూడండి, ఇది ఇంకో డయాగ్రామ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు జస్ట్ ఒక క్వాంటమ్ నంబర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూ కెన్ రైట్ ఇట్ విత్ మోర్ టేబుల్స్. చూడండి, n కంటారా ఏముండో పాపం వదిలేంటండి. అజిముతల్ క్వాంటమ్ నంబర్ కి 2 టేబుల్స్ గీయొచ్చు. అగైన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ కి చూడండి, సబ్షెల్ s ఉంది అనుకోండి, l వాల్యూ 0, p కి 1, d కి 2, f కి 3. మీకు తెలుసు, అది ఒక టేబుల్ లో పెట్టి మీరు IPE లో ప్రెజెంట్ చేయాలి అన్న థాట్ రాదు, అంతే. సో మీకు ఆ థాట్ రావాలని నేను మీకు ఇక్కడ చెప్తున్నా. సో మీరు ఒకసారి చూస్తే మీ టేబుల్ అన్న మీరు ఓన్ గా రాసేయగలరు, బికాస్ యూ పీపుల్ ఆర్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ యువర్ మెయిన్స్ అండ్ ఎఫ్సెట్. సో ఇంకా n వాల్యూ అంటే 1 అంటే l వాల్యూ 0 అని ఎవరికి తెలియకుండా ఏముండదు. యూ ఆల్ నో దట్. జస్ట్ కీప్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ టేబుల్. దట్స్ ఇట్. దట్స్ వాట్ యూ కెన్ డూ. సో s వాల్యూ 0 ఉన్నప్పుడు m వాల్యూ ఎంత? 0. దీనికి -l నుంచి +l కదా. సో -1 0 +1. ఇది -2 -1 0 +1 +2. 3f కి -3 -2 -1 0 +1 +2 +3. అవునా? నంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ మొత్తం ఎన్ని వస్తాయి? 2l + 1. అందుకే 3 5 and 7. దట్స్ ఇట్. ఓకేనా? ఈ టేబుల్ గీసేస్తారు. ఓకేనా? మీరు వేదాంత తెలుగు ఛానల్ చూస్తారు కాబట్టి జస్ట్ టేబుల్ తాగదు. ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ని ఒక స్మాల్ డయాగ్రామ్ తో రిప్రజెంట్ చేయొచ్చు. అదేంటి అంటే చూడండి, ఒక లైన్ గీయండి. ఓకేనా? చూడండి, m వాల్యూ +1 +2 +3 అంటే l = 3 కి మాట్లాడుతున్నా. l = 3 అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? నాకు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్స్ -3 -2 ఇన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి కదా మొత్తం. సో 7 ని రిప్రజెంట్ చేయగలరు ఒక చిన్న డయాగ్రామ్ తో. చూడండి, మొత్తం వాల్యూస్ రాయండి. m వాల్యూస్ +3 +2 +1 0 -1 -2 -3. ఒక ప్రొట్రాక్టర్ లాగా మీరు ఒక కర్వ్ గీస్తే l = 3 ఏమేమి ఉన్నాయి? దాని మ్యాగ్నెటిక్ నంబర్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. నెక్స్ట్ -1 ఉంది, -2 ఉంది, -3 ఉంది. అంతే, ఒక చిన్న డయాగ్రామ్. దట్స్ ఇట్. హౌ బ్యూటిఫుల్ ఇట్ లుక్స్. ఓకే, ఇలాంటి డయాగ్రామ్ చూసినప్పుడల్లా ఒక టీచర్ వెంటనే అనిపిస్తుంది, అరే వీడికి తెలుసు పాపం, వీ హ్యావ్ టు గివ్ హిమ్ మార్క్స్. సో యూ హ్యావ్ టు క్రియేట్ దట్. అర్థమైందా? హలో, గుడ్ ఈవినింగ్ సాయి. ఓకే, okay, so this is how you have to represent your quantum numbers. So principal quantum number, azimuthal quantum number and magnetic quantum number. Got it? Next question. So అర్థమైంది కదా? సో క్వాంటమ్ నంబర్స్ అడిగినప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తారు. ఇంట్రడక్షన్ రాసిన తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ గురించి ఫస్ట్ ఈ 3 పాయింట్స్ కూడా మెన్షన్ చేయండి. సో క్వాంటమ్ నంబర్స్ ఇవి అని రాసిన తర్వాత రైట్. అంతేగాని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా ఫస్ట్ పాయింట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అని రాసుకొని వెళ్ళొద్దు. ఇట్స్ నాట్ అ గుడ్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ యువర్ పేపర్. సో మెన్షన్ చేసి తర్వాత ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. స్పిన్ అడిగాడు అనుకోండి, సో యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ఆల్సో. స్పిన్ క్వాంటమ్ నంబర్ అడిగితే you can write spin quantum number is denoted by letter S.
సో దీనికి ఏమేం వాల్యూస్ ఉంటాయి +1/2 అండ్ -1/2 క్లాక్ వైజ్ రొటేషన్ అయితే +1/2 యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయితే -1/2 అని మెన్షన్ చేస్తారు ఓకేనా అండ్ యూ కెన్ ఆల్సో మెన్షన్ దట్ ఒకటే ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ స్పిన్ తో ఉండలేవు ఎందుకు అంటే దే విల్ బి హ్యావింగ్ మోర్ రిపల్షన్ సో ఫర్ దట్ రీజన్ దే విల్ బి చేంజింగ్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎక్స్ప్లెయిన్ ద డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ డిస్కస్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ టు మైక్రోస్కోపిక్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ సో డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అంటే మనకు మ్యాటర్ అనేది పార్టికల్ నేచర్ ఉంది అలాగే వేవ్ నేచర్ కూడా ఉంది అవునా సో డ్యూయల్ బిహేవియర్ అంటే మీరు రెండాటి గురించి మెన్షన్ చేయాలి సో నేను చెప్పినట్టు ఫస్ట్ ఏం స్టార్ట్ చేయాలి యూ హావ్ టు స్టార్ట్ విత్ ఇంట్రొడక్షన్ సో ఇంట్రొడక్షన్ లో ఏం రాస్తాము The particle nature of light explains the phenomena of black body radiations and photoelectric effect could not explain about the wave nature of light. So manaki matter annadiki two nature undi entadi wave nature particle nature. Aithe particle nature annadi it is explained by particle nature explains the phenomena of black body radiation and photoelectric effect kani it did not explain వేవ్ నేచర్ ఆఫ్ లైట్ మాత్రం మనకి ఆ పర్టికులర్ ఫినామినా నుంచి వేవ్ నేచర్ ఆఫ్ లైట్ గురించి తెలియలేదు సో వేవ్ నేచర్ మన ఎలా తెలిసింది అంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద ఫినామినా ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ సో బ్లాక్ బాడీ రేడియేషన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి మనకి ఏ నేచర్ తెలిసింది పార్టికల్ నేచర్ తెలిసింది అవునా డైఫ్రాక్షన్ ఇంటర్ఫియరెన్స్ నుంచి ఏ నేచర్ వచ్చింది వేవ్ నేచర్ తెలిసింది So, light has dual nature. So, it behaves as a wave or a stream of particles. Wave nature undi, particle nature kuda undi. So, eppudanna sare dual behavior ante according to de Broglie light has dual behavior. Entadi particle nature and wave nature. Din relationship enti lambda is equal to de Broglie wavelength antam kada lambda is equal to h by mv. mv ante enti momentum. Mass into velocity will give you momentum. So h by mv. Avuna? So lambda equal to h by mv is equal to h by p. Lambda is wavelength, p is momentum. So Heisenberg's uncertainty principle is also a consequence of the dual behavior of matter. So em cheppindi Heisenberg uncertainty principle electron ila కదులుతూ ఉన్నప్పుడు అరే ఎలక్ట్రాన్ ఉంది అన్న పొజిషన్ చెప్పావనుకో ఎంత వెలాసిటీతో తిరుగుతుందో నీకు తెలియదు లేదు ఎంత వెలాసిటీతో తిరుగుతుంది అని చెప్పావనుకో ఎక్కడుందో నువ్వు చెప్పలేదు అదే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ సో సైమల్టేనియస్ గా ఎగ్జాక్ట్ మొమెంటం అండ్ పొజిషన్ అదేం మేడం మీరు వెలాసిటీ అన్నారు ఇక్కడ మొమెంటం ఉంది ఏంటి అంటే అరే మొమెంటం అంటే m డెల్టా v కదా మాస్ ఇంటూ వెలాసిటీ మాస్ అనేది ఎలక్ట్రాన్ కి ఎలాగో కాన్స్టెంట్ వెలాసిటీ కదా మానేది సో ఆబ్వియస్లీ బోత్ ఆర్ సేమ్ సో పొజిషన్ చెప్తే ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో చెప్పలేము లేదు ఇంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అని చెప్తే పొజిషన్ చెప్పలేము సో మొమెంటం అండ్ ఎగ్జాక్ట్ పొజిషన్ అన్నవి సైమల్టేనియస్ గా మనం చెప్పలేము ఫర్ అ స్మాల్ పార్టికల్ లైక్ ఎలక్ట్రాన్ సో దట్ ఇస్ ద హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ సో దాని ఫార్ములా ఏంటి delta x into delta p is greater than or equal to h by 4 pi. అవునా ఇందులో delta x అంటే ఏంటి uncertainty in position and delta p అంటే ఏంటి uncertainty in momentum. ఈ delta p నే మళ్ళీ m delta v అని కూడా రాసుకోవచ్చు నేను ఇక్కడ రాస్తున్నాను సో దీన్ని ఎలా రాయొచ్చు దట్ ఇంప్లైస్ delta x into m delta v is greater than or equal to h by 4 pi and represent cheyochu okay na so significance of uncertainty principle significance enti the principle rules out the existence of definite paths of trajectories of electrons and other similar particles so ela move avutundi anedi evaithe మనం different paths ఇస్తున్నామో ఎలక్ట్రాన్ అనేది ఈ పాత్ లోనే వెళ్తోంది ఈ పాత్ లో వెళ్తోంది అని అప్పటికి చాలా మంది సైంటిస్ట్ హావ్ గివెన్ డిఫరెంట్ థియరీస్ ఎప్పుడైతే
హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ వస్తుందో అవన్నీ కొట్టి పడేశాడు అనమాట. సో అవి ఏంటి, ఎలా వచ్చింది అంటే ఎవిడెన్స్ లేదు, జస్ట్ ఒక థియరీ పాస్ చేస్తారు, అవన్నీ ఇలా తీసి పక్కన పడేశాడు హైసెన్బర్గ్. It is also significant only for motion of microscopic objects and is negligible for that of macroscopic objects. Next, ikkada milligram size or heavier objects, the associated uncertainties are hardly of any real consequences. So reality lo maatladte manam cheppalem, only a small particles unnappudu maatrame manam cheppagalugutamu. So this is the significance of Heisenberg's uncertainty principle. So first ఏం చేయాలి, డ్యూయల్ బిహేవియర్ అంటే స్టార్ట్ రైటింగ్. అసలు డ్యూయల్ బిహేవియర్ అంటే ఏంటి, వేవ్ నేచర్, పార్టికల్ నేచర్. వేవ్ నేచర్ ఎలా తెలిసింది, డైఫ్రాక్షన్ ఇంటర్ఫియరెన్స్ ఫినామినాలో తెలిసింది. అండ్ పార్టికల్ నేచర్ ఎలా తెలిసింది, బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా మనకి పార్టికల్ నేచర్ అన్నది తెలిసింది, అవునా. సో వీ కెన్ కంక్లూడ్ దాట్ మన లైట్ అన్నది పార్టికల్ నేచర్ ఉంది, అంటే స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ కింద ఉంది. ఇట్ ఇస్ ఆల్సో మూవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ వేవ్. సో ఈ రెండాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఏముంది, ది బ్రోగ్లీస్ ఈక్వేషన్ ఉంది, లాంబ్డా ఈక్వల్ h/mv, అది రాస్తారు. తర్వాత ఈ వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్ డ్యూయల్ నేచర్ కి ఒక కాన్సిక్వెన్స్ ఏంటి, హైసెన్బర్గ్స్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. స్టేట్మెంట్ రాయండి, ఫార్ములా రాయండి, రాసిన తర్వాత సిగ్నిఫికెన్స్ ఆఫ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ విల్ కంప్లీట్ యువర్ ఆన్సర్. Okay, this is how you have to present your answer for this question. Okay, so now let's move into the next question. So next question enti ante, what are the evidences in the favor of dual behavior of electron? Ee question kuda they've asked me for answer. So evidences enti, dual behavior evidence enti ante indak mention chesinave malli rastam chudandi. Particle nature అనేది explained by black body radiation and photoelectric effect, and wave nature అనేది it is explained by interference and diffraction. Okay, so light has dual nature. According to de Broglie, lambda equal to h/mv రాయండి. Consequence ఏంటి, you'll write your delta h into Heisenberg ఇదేదైతే ఉందో హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, you have to mention that. అర్థమైందా? So these are the very important questions, 8 mark questions from this chapter of atomic structure. Clear? Have you understood? Any doubts? అర్థమైందా లేదా? సో as I've told you, నేను టిప్స్ అని చెప్పాను కదా, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మీరు ఒక ఆన్సర్ ని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు IPE ఎగ్జామ్ లో నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ ఒక స్మాల్ ఇంట్రొడక్షన్ రాయండి. ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత జంప్ ఇంటు యువర్ ఆన్సర్. అండ్ సైడ్ హెడ్డింగ్స్ ఉన్నప్పుడు అండర్లైన్ దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ లో నా దగ్గర సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏంటది, వేవ్ నేచర్, పార్టికల్ నేచర్ రాశాను, అవునా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్ హెడ్డింగ్ ఉంది, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్, అండర్లైన్ చేయండి. దాని స్టేట్మెంట్ అండర్లైన్ చేయండి. సో ఎప్పుడన్నా సైడ్ హెడ్డింగ్స్ ఉన్నప్పుడు మేక్ ద పర్సన్ ఎగ్జామినర్ హూ ఎవర్ ఇస్ కరెక్టింగ్ ద పేపర్ మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్ ఇవి కీ పాయింట్స్, ఫస్ట్ నీ కళ్ళు అక్కడికి వెళ్ళాలి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాం. సో అండర్లైన్. సో ఎప్పుడన్నా ఒక పేపర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు ఎవరికన్నా సరే దేర్ విల్ బి అ కీ పాయింట్స్ అన్నమాట. ఆ వర్డ్స్ పక్కాగా మీ ఆన్సర్ లో పడితేనే మార్క్స్ అనేవి ఇవ్వగలరు, లేకపోతే ఎవరు ఇవ్వలేరు. బికాస్ అవి పాయింట్స్ మాత్రం పక్కా, మిగిలిన ఆన్సర్ నువ్వు ఎలా క్రియేట్ చేసుకున్నా సెకండరీ, ఇవి మాత్రం ఫస్ట్ ఉండాలి. సో ఆ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వు ముందే అండర్లైన్ చేసి పెట్టే, వాడికి కష్టం ఉండకూడదు వెతకడానికి ఆ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయా అని. అది లేకుండా నువ్వు ముందే అండర్లైన్ చేస్తావు అనుకో, ఏముంది, అయ్యో మన కీ పాయింట్స్ అన్ని వీడు ఆల్రెడీ రాస్తాడు, సూపర్, వెరీ గుడ్, ఫుల్ మార్క్స్, అలా ఉంటుంది. సో మేక్ ష్యూర్ దట్ యు రైట్ ద కీ పాయింట్స్, దెన్ డెవలప్ యువర్ ఆన్సర్. నువ్వు రాసిన కీ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేయి, ఓకే, దెన్ ప్రెజెంట్ యువర్ పేపర్. ఎక్కువ డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే డయాగ్రామ్స్ తో సపోర్ట్ చేయండి, టేబుల్స్ ఉంటే ట్రై టు డ్రా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. చాలా పెద్ద పారాగ్రాఫ్ ఉందనుకో, ఇఫ్ యూ కెన్ ఇల్లస్ట్రేట్ ఇట్, keep that in the form of a small diagram. That will add more level to your paper. Okay na? Any doubts? Okay, so fine then. So this is about your atomic structure 8 mark question answers. Aithe again at 4 p.m. today itself, ee roje 4 o'clock ki, again do not miss classification of elements lo 8 mark questions ki nenu answers discuss chestanu. ఓకేనా? సో అందులో కూడా మళ్ళీ ఎలా రాయాలి అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
So I'll see you all again at 4 p.m. with 8-mark questions of classifications of elements. Okay. Until then, this is Jayashree and thank you.